దేవునామానికి వందనాలండి. వేదికను అలంకరించిన ఆత్మీయ అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను విశ్వాసరాలని సేవకురాలని కాదు. అయితే మా బాబు కూడా దేవుడు చాలా అద్భుతంగా వాడుతున్నాడు. అదేవిధంగా రాయపేటలో మా చెల్లె ఉంటుంది. ఆ చెల్లె దగ్గరికి మేము ఎప్పుడు వెళ్ళేది, ప్రార్థన పెట్టుకున్నాం, ఆరాధన చేసుకున్నాం అంటే నా బాబు నేను వెళ్ళేటోళ్ళం. అక్కడ ఆరాధనలో చాలా రాయపేట వాళ్ళు కూడా చాలామంది వచ్చి రక్షణ పొందారు. బాబు చాలా అస్వస్థ వరాలు ఇచ్చింది దేవుడు ప్రభుత్వానికి. అదేవిధంగా ఒకరోజు మామూలు చాలా అన్నిలు మా చిన్న తాత కుమారుడు అనమాట. ఆయన బిడ్డ డిగ్రీ చదివింది. ఆ పిల్ల అమ్మాయి మరి ఎంత లెక్కనో తిప్పిరంటే అస్సలు బాగా కావట్లేదు. ఎన్నో మరి 2-3 లక్షలు పెట్టినా కూడా అమ్మాయి బాగా కావట్లేదు, మా వాళ్ళకి కదా అని అమ్మాయిని వదిలేసిరు. రాయపాటి మొత్తం అసలు రాత్రి అనక పగలనక తిరుగుతుందంట అమ్మాయి. అయితే ఆమెకు చేసిన ఆయన ఇంటికే వెళ్ళి బెంచ్ మీద కూర్చొని కాళ్ళు ఊపుతో, ఇంకా నేనే ఉన్నా కదా, ఇంకిద్దరిని చంపినావు కదా, ఇంకొకరు ఉంది కదా నువ్వు చంపడానికి అని ఆయనతో వాదం వేసుకొని కూర్చుంది దాకా. అందరూ వణికిపోయేది. రాయపట్ల రికార్డ్ అనమాట అమ్మాయి. అట్లాంటి అమ్మాయి ఇక మేము మమ్మల్ని మా చెల్లి ఏం చేసింది, వాళ్ళ అక్కని దాకా అందరూ ఏ దేవుళ్ళు అయినా బాగా చెల్లి కదా అక్క, మరి మన చెల్లెని వదినమ్మ వాళ్ళ ఇంటికి తోలు సాయంత్రం వదినమ్మ ప్రార్థన చేసి వాళ్ళ అక్క వాళ్ళు వస్తారు కదా అని చెప్పినప్పుడు ఆ అత్తమ్మ మావయ్య అమ్మాయిని తీసుకొచ్చి చెల్లె వాళ్ళ ఇంటికి తోలిపోయారు. మాకు ఫోన్ చేస్తే చెల్లె నేను వెళ్ళిపోయినాం, మా బాబు నేను కారు తీసుకుని వెళ్ళి మేము ప్రార్థన 11 పోయి 3 గంటల దాకా ప్రార్థన చేసినాం. అమ్మాయి అలా ప్రార్థన చేసి ఇంకా మళ్ళీ టైం అవుతుంది 5:05 వెళ్దామని చెప్పినప్పుడు మేము లేచి కాలు చేతులు కడుక్కొని అన్నం తిందాం అనే వరకే అతను వచ్చిందంట. అమ్మాయిలో మనసులో మరి అమ్మాయి ఎవరైతే అమ్మాయి మీద దృష్టి పెట్టిండో ఆ వ్యక్తి వచ్చి గోడ మీద చూసిందని చెప్పిండు మా మరిది గారు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్. అయితే మీ చుట్టం వచ్చి చూస్తుండని చెప్పిండు మమ్మల్ని. అనగానే ఆయన ఎడకారంగా అట్లా చెప్పిండు. మళ్ళీ అమ్మాయి ఏం చేస్తుంది, మీ కాలేజీలు కడుక్కొని పోయాక మళ్ళీ నేను ఏమంటుంది, నేను ఎవరు అనుకున్నా నేను పేరు పెట్టి చెప్తున్నాను అనమాట. ఆ వ్యక్తిని రుమాలు చుట్టినట్టు చేసి మరి పంచాలు ఇలా కట్టుకుంటారు, అలా కట్టుకొని మళ్ళీ డ్యాన్స్ చేస్తుంది మా ముందు. మాకు ఏటి తోచట్లే, ఈ అమ్మాయి ఇంతసేపు ప్రయాసపడ్డాం, ఇంతసేపు మంచిగా మాట్లాడింది, ఏం పేరా ఏం చదివినావు అన్నీ చెప్తే అన్నీ చెప్పింది. ఆ తర్వాత మేము లేచి ఇట్లా మరి భోజనం చేసి వెళ్దామనే వరకే మళ్ళీ అమ్మాయి మొదటి స్థితికి వచ్చింది. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని వదలట్లే మమ్మల్ని. ఈ అమ్మాయిని ఏం చేస్తారో మాకు తెలియదు, మీ ఇష్టం బిడ్డ, మీ ఇంటికి తీసుకుపోరు, మీరు ఏం చేసినా మీరే, ఇక నేను అయితే ఈ అమ్మాయిని నేను నా ఇంటికి తీసుకుపోను అని ఇక సాయంత్రం అని నన్ను బాబును ఒకటే ఏడుస్తుంది, వదలనిట్లే. సరే మరి ఎక్కడికి తీసుకుపోదాం, ఇంటికి తీసుకుపోతే ఎలా, మరి మనమైతే అంత ప్రార్థనలో మనం ఉన్నాం కదా, మరి ఎలా నాన్న మరి డాడీ ఏమంటాడో పోతే అని మేము ఆలోచించి మేము మన్నా చర్చికి వెళ్తాం. అయితే మరి నేను ఫోన్ చేసిన మా అమ్మాయి మన్నా చర్చిలో ఉంటుంది, రెడ్డిల అమ్మాయి, అందరి కొరకు అందరి పేరు వేసి రికార్డు మీద చేతులు పెట్టి అందరం ప్రార్థన చేసేది అనమాట. మరి అయ్యగారు ఉంటారా అన్న, ఇట్లా మా మధ్యలో ఉంది, ఈ స్థితిలో ఉన్నది, ఈ అమ్మాయి మరి పరిగెత్తుతుంది, ఉండట్లేదు ఇంట్లో, మరి ఈ అమ్మాయి బాధ్యత తీసుకోవాలంటే మన చర్చికి తీసుకొని వస్తుంటే అంటే ఈ అమ్మాయి కానీ అయ్యగారు శ్రీకాకుళం పోయి లేడు, ఈ అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తే చాలా ఇబ్బంది అవుతుంది అంటే మరి ఇలా అన్నది. సరేరా మరి అని జయం ఉంది చెప్పిరుగా, జయమ్మ స్థితి కూడా చాలా పరిస్థితి, ఎప్పుడు శవం వస్తుందని చూసినాం మేమైతే, ఎప్పుడు గుర్తు వస్తుందో ఎప్పుడు తీసుకొస్తారని అలాంటి స్థితిలో వెళ్ళింది అనమాట. జయమ్మకు ఫోన్ చేసిన, ఈ అయ్యగారు నాకు తెలియదు, అయితే నెమ్మరి అయ్యగారిది అంటే నెమ్మరి ఇచ్చింది. నెమ్మరి ఇస్తే అంజనీపురి ఖాళీలో ఉన్నారని చెప్తే అక్కడికి అమ్మాయిని తీసుకొని మేము 5 గంటలకు 6 గంటలకు తల్లిని కూతుర్ని మా బాబు నేను ఆ కార్లు ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్ళాం అనమాట. అమ్మాయి తీసుకొని వెళ్ళి అమ్మాయి అయ్యగారికి ఆడిపోయాగానే దయామని మా చిన్నత్త మేనకోడలు ఆడిపోయాక అమ్మాయి అప్పుడు తెలిసింది, నాకు తెలియదు అప్పటిదాకా. ఈ అమ్మాయి మా పిన్ని వాళ్ళలాగానే ఉంది అంటే ఆమె చిన్న పెద్ద మా కోడలు కదా నేను. అయితే ఆ పిన్ని బిడ్డ ఉన్నట్టే ఉంది అని అన్నగా ఏ ఊరు నాన్న మీది ఎక్కడ మరి ఇదంటే మరి కొండరాళ్ళకి కూడా అన్నది. ఈ పలానోళ్ళు ఏమవుతారంటే మా మేనైతే అన్నది, మాకు మా అత్తయ్య రా అని చెప్పినాం, పరిచయం అయింది. అయ్యగారు చూస్తే మాకు దగ్గర సంబంధం అయిపోయింది అనమాట. వాళ్ళ మనవరాలే నాకు మనకి చేసుకున్నాం, మా చిన్నత్తయ్య మనవరాలు. అదే అలా మాకు బంధువులు అయిపోయారు. చెల్లి నువ్వేనారా అని పరిచయం చేసుకున్నాక ఇవ మా అత్తయ్య మా మామరా అత్తయ్య వీళ్ళు మనోళ్ళే ఎక్కడికి పోరు అని అమ్మాయిని కూడా చూపించినప్పుడు మేము 9-11 ఇంటి దాకా ఇక్కడ ఆరాధనలో ఉండి అమ్మాయితో మరి ఆరాధనలో అయ్యగారితో ఉండి ఆ అమ్మాయిని వారికి అప్పచెప్పి
మేము వెళ్ళినప్పుడు అమ్మాయి చాలా ఇబ్బంది, ఎంత పరుగులు ఎత్తేదంటే అయ్యగారు కంటికి నిద్ర పోకుండగా అమ్మాయిని ఎంతగానో 1 సంవత్సరంలో 6 నెలలు పట్టిందనమాట. అమ్మాయి వచ్చేవరకు తల్లిని తండ్రిని కూడా అక్కడ ఎక్కడ తేగుమట్ల బ్రిడ్జిలో అక్కడ బాప్టిషన్ తీపించుకొచ్చిన బాబు నేను వెళ్ళాం అయ్యగారితో. అలా తల్లి ముగ్గురికి తీపించుకొని వచ్చినాక అమ్మాయిని ఇక్కడ చెప్పి అమ్మాయి ఎంతగానో మరి స్వస్థత నొంది ఆమె దర్శనాలు భాషల వరమును అసలు అయ్యగారి ద్వారా ఎంత అద్భుతం. మేము ఎప్పుడు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఆరాధనలో పాల్గొనేది. మేము ఆరాధన చేస్తుంటే డ్యాన్స్ చేసి నీ మామిడాలు వెళ్ళామరో నేను ఎవరనుకున్నావు, మీ వల్ల కాదు నన్ను వెళ్ళగొడతాను, ఎంత గొప్ప అసలు గంతులేసేది. మేము ఆరాధన చేసిన అమ్మాయి అలా ఎగిరేదన్నమాట. ఆరాధన ఎగురుతుంటే అలాంటి ఆ యొక్క వ్యక్తి చేతిలో నుంచి దేవాది దేవుడు ఎంతగానో ఆ బిడ్డని తప్పించుండు, రక్షించుండు, అద్భుత కార్యాలు చేసిండు. మరి ఆమెకు వివాహం అయింది, 2 మరి పాప బాబు మరి కలిగిందంట. మేము పోయినప్పుడల్లా అంటే మా అత్త కూడా ఎంత పెద్ద గడ్డ అయింది, కడుపులో పెద్ద గడ్డ అయింది. ఇట్లా మేము ప్రేయర్కి పోయినప్పుడు రాయపట్ల చెప్పినప్పుడల్లా పిలిచేది, అమ్మ నా గడ్డ అయింది, నా గడ్డ అయింది. మా చుట్టూ తిరిగేది అన్నాడు, బాగా చుట్టూ నా చుట్టూ. ఏం కదమ్మా మీరు ఆ చర్చికి వెళ్తురు, తప్పకుండా నువ్వు బాగా అవుతావు అన్నప్పుడు వాళ్ళ విశ్వాసం బట్టి మరి డాక్టర్ల దగ్గరికి పోకుండా ఆ దేవాది దేవుడు అయ్యగారి ద్వారా ఆ గడ్డ కూడా తొలగించుండు. వారు పెద్ద సాక్ష్యం చెప్పి నేను పోయినప్పుడల్లా ఒక ఎలా చూస్తారంటే అమ్మో ఇక మా అమ్మ వచ్చి అలా అనుకుంటున్నారు. నాది ఏం లేదు, అయ్యగారి చేతిలో పెట్టిన దేవాది దేవుడు ఆయన ద్వారా మరి అద్భుతంగా వారిని మరి ఎంతగానో స్వస్థపరిచిండి. తల్లికి గడ్డ తప్పించిండు, ఆ బిడ్డ ఆ యొక్క దుష్టు నుండి తప్పించండు. ఆ బిడ్డ మంచి భర్త దొరికిండు, గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ హాస్పిటల్ చేశాడంటే అబ్బాయి. మరి అమ్మాయి కూడా దేవుడు సంపూర్ణ స్వస్థత ఎన్నో మీ అందరికీ తెలుసు అమ్మాయి కదా, మీ అందరికీ తెలుసు. అద్భుత కార్యాలు దేవుడు మరి అయ్యగారి ద్వారా జరిపించుండు. ఎవరు